హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఉపాధ్యాయ ఉద్యోగం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క, ప్రతి ఒక్క నిరుద్యోగ యొక్క కళ. ఉపాధ్యాయ శిక్షణ పొందినటువంటి విద్యార్థి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనుకోవడం, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి అసాధారణమైనటువంటి ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి అలాంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని మనం సాధించాలి అంటే ఒకప్పుడు ఉపాధ్యాయ రిక్రూట్మెంట్స్, డిఎస్సి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీ 2 ఇయర్స్కో, ఎవ్రీ 3 ఇయర్స్కో వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 2018లో టెట్కమ్ టీఆర్టీ జరిగింది. 7 ఇయర్స్ అవుతుంది డిఎస్సి రిక్రూట్మెంట్ లేదు. మరి తెలంగాణలో 2017 తర్వాత సేమ్ సిచ్యువేషను 2024లో అయింది. అయితే మళ్ళీ ఇదే గవర్నమెంట్ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మరి 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి, 7 ఏళ్ళకి ఒకసారి వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మనం టీచర్ కావడం ఎలా, మన ఉద్యోగాన్ని సాధించడం ఎలా? ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు స్కూలింగ్ నుంచే ఇంగ్లీష్ మీడియం అనేది చదవడం అలవాటు చేసుకున్నారు. మరి స్కూలింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడం అలవాటు చేసుకున్న విద్యార్థులు డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి మరి ఇంగ్లీష్ మీడియంలో మనకి ఎక్కడ అవైలబిలిటీ అనేది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి ఈ పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి ఎన్ఎస్కే లెర్నింగ్. వెరీ డిఫికల్టీ సబ్జెక్ట్స్ అయినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ కానీ, అలాగే పెడగాగీస్ కానీ చాలా బెస్ట్ కోచింగ్ అనేది మీకు ఆన్లైన్ రూపంలో ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. మరి చాలా తక్కువ ప్రైసెస్కే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు పిఐఈ అండ్ సైకాలజీ కానీ, అలాగే మ్యాథమెటిక్స్, పెడగాగి, ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు పిఐఈ, సైకాలజీ, మ్యాథమెటిక్స్, పెడగాగి లాంటి కోర్సెస్ని చాలా తక్కువ ప్రైస్కి ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. త్వరలోనే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు మరిన్ని కోర్సులను ఇవ్వడానికి ఎన్ఎస్కే లెర్నింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ను ఉపయోగించుకొని తెలంగాణ గురుకులాలో మ్యాథమెటిక్స్ చాలా అత్యధిక మంది టీజీటీ, పీజీటీ ఉద్యోగాలు సాధించారు. మరి డిఎస్సి, ఎస్జిటి విద్యార్థులు కూడా పిఐఈ కోర్సును ఉపయోగించుకొని అనేక మంది విద్యార్థులు ఇక్కడ సక్సెస్ కావడం జరిగింది. కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము అందిస్తున్న మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు అప్డేట్గా ఫాలో అవ్వండి. ఆ కాన్సెప్ట్స్ కూడా నీట్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటని చెప్పేసి అంటే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏది అని చెప్పేసి అంటే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏదంటే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్స్ అంటే ఏంటి? ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏది అని చెప్పేసి అంటే టు మేడ్ ద ఇండివిజువల్ యాజ్ హెల్ప్ఫుల్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అండ్ టు లీడ్ కంఫర్టబుల్ లైఫ్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి, సొసైటీకి హెల్ప్ చేసే పర్సన్గా తయారు చేయడాన్ని ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ప్రతి ఒక్క పర్సన్, సొసైటీ అంటే అర్థం ఏంటి? గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సొసైటీలో డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటాయి, డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్టార్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క పర్సన్ తనకి ఇంట్రెస్ట్ ఉన్న, తనకి ఎబిలిటీ ఉన్న సెక్టార్లో తను ఏదో ఒక సెక్టార్లో డెవలప్ అయితే ఆటోమేటిక్గా సొసైటీ అంతా కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి సొసైటీ డెవలప్మెంట్కి, అదేవిధంగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీస్ని ఒక పర్సన్లో డెవలప్ చేయడమే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, development of the abilities in the individual which are helpful to the development of the society and also which are helps to the lead comfortable life comfortable life lead చేయడానికి, సొసైటీ డెవలప్మెంట్కి కావాల్సిన ఎబిలిటీస్ని ఒక పర్సన్లో డెవలప్ చేయడమే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అయితే మనకి యాన్షియంట్ పీరియడ్ నుంచి
సొసైటీలో చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి. మనం ఇండియాని తీసుకుంటే యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా అని చెప్పేసి చెప్తాం. సో కాలం టైం అనేది చేంజ్ అవుతుంది. సో టైంతో పాటుగా సొసైటీ కూడా చేంజ్ అవుతుంది. సొసైటీలో సివిలైజేషన్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ యొక్క కాన్సెప్ట్ కూడా చేంజ్ అవుతుంది. మరి దీంతో పాటుగా ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా టైం టు టైం చేంజ్ అవుతుంది. సో ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో చేంజ్ టైం టు టైం. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో చేంజ్ టైం టు టైం. సో ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ కూడా టైం టు టైం మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుందని చెప్పేసి చెప్తాం. అంటే ఆ కాలం నాటి సొసైటీ సోషల్ కండిషన్స్కి అనుగుణంగా ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో కాబట్టి మరి వేదిక్ పీరియడ్లో తీసుకుంటే సో వేదిక్ పీరియడ్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదని చెప్పేసి అంటే అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్. అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్. సో the main aim of education in the Vedic period, attainment of salvation. సో మోక్షాన్ని పొందడం లేదా మోక్షాన్ని సాధించడం, మోక్షాన్ని పొందడం లేదా మోక్షాన్ని సాధించడం అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు వేదిక్ పీరియడ్లో సో ఆ కాలంలో పీపుల్ అందరూ కూడా సో తమ భగవంతుల్లో మెర్జిన్ ద గాడ్. సో లైఫ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటని చెప్పేసి అంటే భగవంతుడిలో ఐక్యం కావడం, భగవంతుడిలో తన జీవితాన్ని విలీనం చేసుకోవడం అని చెప్పేసి చెప్తాం. సో దానికోసం మోక్షాన్ని పొందడం కోసం ప్రయత్నం చేసేవారు. సో ఆ కాలంలో అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్, సో మోక్షాన్ని పొందడం, అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్ దాన్ని ఏమంటామంటే మోక్షాన్ని పొందడం అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఎప్పుడు వేదిక్ పీరియడ్లు అని చెప్పేసి చెప్తాం. అదే మరి బుద్ధిస్ట్ పీరియడ్ వచ్చేటప్పటికి సో బుద్ధిస్ట్ పీరియడ్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటే అవాయిడింగ్ గ్రీఫ్. సో అవాయిడింగ్ గ్రీఫ్, సో దుఃఖాన్ని నివారించడం. సో బుద్ధిజం డెవలప్ అయింది దేని నుంచి? గ్రీఫ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నుంచి డెవలప్ అయింది కాబట్టి సో మరి అవాయిడింగ్ గ్రీఫ్ అని చెప్పేసి చెప్తాం. సో దుఃఖాన్ని నివారించడం అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ బుద్ధిజం. సో వేదిక్ ఎడ్యుకేషన్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్, మోక్షాన్ని పొందడం. మరి అదేవిధంగా బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదని చెప్పేసి అంటే అవాయిడింగ్ గ్రీఫ్. సో దుఃఖాన్ని నివారించడం, దుఃఖాన్ని తొలగించడం లేదా దుఃఖాన్ని నివారించడం అని చెప్పేసి చెప్తాం. మరి మిడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి సో మరి మిడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇస్లాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇస్లాం. సో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం అనేది సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పీరియడ్లో అని చెప్పేసి అంటే మిడివల్ పీరియడ్లో. సో మిడివల్ పీరియడ్ ఎడ్యుకేషన్ మనం ఏమని చెప్పుకున్నాం? ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఆ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఇస్లాం రిలీజియన్ని ఎక్స్పాండ్ చేయడం, ఇస్లాం కల్చర్ని ఎక్స్పాండ్ చేయడమే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి దానికోసమే ఆ కాలంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి మక్తాబ్స్ కానీ, మదరసాస్ కానీ, మదరసా ఇలాస్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఎక్కడ అంటే మిడివల్ పీరియడ్లో. మరి మోడర్న్ పీరియడ్కి వచ్చేటప్పటికి సో మరి మోడర్న్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఇండియాలో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఆర్ యూరోపియన్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. మరి ఈ మోడర్న్ పీరియడ్లో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఆర్ యూరోపియన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. మరి ఈ కాలంలో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదని చెప్పేసి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో స్టార్టింగ్లో మోడర్న్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఏమో ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఉండేది. అది గ్రాడ్యువల్గా ఏమైందని చెప్పేసి అంటే చేంజ్ అయ్యి న్యూట్రల్ రిలీజియస్ పాలసీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్క పీరియడ్లో సో టైం అనేది చేంజ్ అవుతుంది. వేదిక్ నుంచి బుద్ధిస్ట్ నుంచి ఇస్లామిక్ నుంచి మోడర్న్ పీరియడ్, ఇలా ఒక్కొక్క టైం చేంజ్ అవుతున్న కొలది టైంతో పాటుగా ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో వేదిక్ పీరియడ్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమో
అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్. మరి బుద్ధిస్ట్ పీరియడ్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమో అవాయిడింగ్ గ్రీఫ్. మరి మిడివల్ పీరియడ్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇస్లామిక్ రిలీజియన్. అలాగే మరి మోడర్న్ పీరియడ్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ. అయితే ఇవి టైం టు టైం సో సొసైటీతో పాటుగా టైంతో పాటుగా ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఇన్ జనరల్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో ఇన్ జనరల్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ So in general, the aims of education classified into 2 types. So aims of education జనరల్గా 2 typesగా మనకి క్లాసిఫై చేయడం జరిగింది. అవి ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ ఇండివిజువల్ ఎయిమ్స్, సెకండ్ వన్ సోషల్ ఎయిమ్స్. సో ఫస్ట్ వన్ ఇండివిజువల్ ఎయిమ్స్, సెకండ్ వన్ ఏమో సోషల్ ఎయిమ్స్ అని చెప్పేసి చెప్తాం. సో ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఇన్ జనరల్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అవి ఫస్ట్ వన్ ఇండివిజువల్ ఎయిమ్స్, సెకండ్ వన్ ఏదని చెప్పేసి అంటే సోషల్ ఎయిమ్స్ అని చెప్పేసి చెప్తాం. సెకండ్ వన్ ఏదంటే సోషల్ ఎయిమ్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే ఇండివిజువల్ ఎయిమ్స్. సో ఫస్ట్ వన్ ఏదంటే ఇండివిజువల్ ఎయిమ్స్. So individual aims. So according to these aims, education should be useful for the individual development. Education should be useful for the individual development. So education అనేది ఒక పర్సన్ ఇండివిజువల్గా సో డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా యూజ్ఫుల్ అవ్వాలి. ఇది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ షుడ్ బి యూజ్ఫుల్ టు ద ఇండివిజువల్ to fulfill his daily individual needs. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఇండివిజువల్ కూడా తన డైలీ ఇండివిజువల్ నీడ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ అనేది యూజ్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి సో ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఎయిమ్గా చెప్పడం జరుగుతుంది. సో అయితే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక మనం ఇండివిజువల్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో education acquiring to fulfilling daily needs, so our life needs. సో ఎడ్యుకేషన్ దేనికోసం ఎక్వైర్ చేయాలని చెప్పేసి అంటే ఫుల్ఫిల్లింగ్ డైలీ నీడ్స్ ఆర్ లైఫ్ నీడ్స్. సో డైలీ నీడ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ అనే దాన్ని ఎక్వైర్ చేయాలి. డైలీ నీడ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ అనేది ఎక్వైర్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ ఎక్వైర్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ప్రొఫెషనల్ నీడ్స్. సో ఏదో ఒక ప్రొఫెషన్లో ఒక పర్సన్ని కంప్లీట్గా పర్ఫెక్ట్ మ్యాన్గా డిజైన్ చేసే విధంగా ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ అవ్వాలి. మరి ఎడ్యుకేషన్ అనేది ఒక పర్సన్ యొక్క ప్రొఫెషనల్ నీడ్స్. సో ఏదో ఒక ప్రొఫెషన్లో మంచి క్యాపబుల్ పర్సన్ డిజైన్ చేసే విధంగా ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ చేయాలి. సో కాబట్టి సో ఎడ్యుకేషన్ అనేది ప్రొఫెషనల్ నీడ్స్ను ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. ప్రొఫెషనల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా డిజైన్ చేయాలని చెప్పేసి చెప్తారు. అలాగే ఎడ్యుకేషన్ ఎక్వైర్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎడ్యుకేషన్ ఎక్వైర్ చేయాలి. సో ఎడ్యుకేషన్ షుడ్ బి ఎక్వైర్ ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కొత్త నాలెడ్జ్ని క్రియేట్ చేయడానికి ఎడ్యుకేషన్ని లెర్న్ చేయాలని చెప్పేసి చెప్తాం. అలాగే ఎడ్యుకేషన్ షుడ్ బి ఎక్వైర్ ఫర్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ లీజర్ టైమ్. సో ఎడ్యుకేషన్ షుడ్ బి ఎక్వైర్ ఫర్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ లేజర్ టైమ్. సో లేజర్ టైంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ని ఎక్వైర్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇండివిజువల్ ఎయిమ్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్.
సో ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంకా ఇందులో మనకి సోషల్ ఎయిమ్స్ ఇవన్నీ కూడా చాలా వస్తాయి. సో డీటెయిల్డ్గా నేర్చుకోవడం కోసం మన యాప్లో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో పిఐఈ అండ్ సైకాలజీ కోర్సెస్ని చాలా తక్కువ ప్రైసెస్కే పర్చేజ్ చేసుకోండి. సో గవర్నమెంట్ టీచర్ అవ్వాలనేటటువంటి మీ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.